For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ స్వప్న, ఆస్ట్రాలజర్. ఈరోజు మీకు ద్వాదశ రాసుల వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి దేవీ దేవతల గురించి వివరించబోతున్నాను. సో ముఖ్యంగా మేషలగ్న జాతకులకు పంచమాధిపతి అయినటువంటి రవి అదృష్టాన్ని ఇస్తారు. సో రవి యొక్క అనుగ్రహం కోసం మీరు ఆదివారం రోజున సూర్య నమస్కారాలు మరియు ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవాల్సి ఉంటుంది. ఆదివార నియమాన్ని పాటించాలి. నెక్స్ట్ వృషభ లగ్న జాతకులకు 5వ స్థానం కన్య అవుతుంది. కన్య యొక్క అధిపతి, కన్యా రాశి అధిపతి బుధుడు కావున బుధునికి అధిష్టాన దేవత అయినటువంటి విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవడం వల్ల వీళ్లకు వృషభ లగ్న జాతకులకు చాలా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా మిథున రాశి, మిథున లగ్న జాతకులకు పంచమాధిపతి తులం అవుతుంది. తుల యొక్క అధిపతి లక్ష్మీదేవి తులారాశికి. సో శుక్రుని ఆరాధన కానీ లక్ష్మీ ఆరాధన కానీ చేసుకోవడం వల్ల ఈ జాతకులు యోగ్యమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. అదేవిధంగా కర్కాటక లగ్న జాతకులకు పంచమం వృశ్చికం అవుతుంది. వృశ్చికం యొక్క అధిపతి కుజుని ఆరాధన లేదా హనుమాన్ ఆరాధన చేయడం వల్ల వీళ్ళకు మంగళవార నియమాన్ని పాటించడం వల్ల వీళ్ళు అదృష్టాన్ని, సుఖ సంతోషాలని, ఆరోగ్య ఐశ్వర్యాలని పొందగలుగుతారు. అదేవిధంగా సింహలగ్న జాతకులకు ధనస్సు రాశి పంచమం అవుతుంది. పంచమాధిపతి వీళ్ళకి గురువు అవుతారు. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం కోసం వీళ్ళు గురువార నియమాన్ని పాటించడము, దత్తాత్రేయ స్వామి యొక్క దత్త చాలీసా కానీ దత్తస్తవం కానీ లేదా సాయిబాబాని గురువులని పూజించడం వల్ల, గురువు యొక్క అనుగ్రహం పొందడం వల్ల వీళ్ళు సింహరాశి అంటే సింహలగ్న జాతకులు చాలా ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు. అదేవిధంగా కన్యా రాశి జాతకులు వీళ్ళు మకరం పంచమం అవుతుంది. సో మకర రాశికి అధిపతి శనికి అనగా మళ్ళీ హనుమాన్ ఆరాధన చేసుకోవడం వల్ల, శని మంగళవార నియమాలు పాటించడం వల్లను, హనుమాన్ ఆరాధన విశేషంగా చేయడం వల్ల వీళ్ళకు చాలా యోగ్యమైనటువంటి జీవితాన్ని పొందుతారు. అదేవిధంగా తులాలగ్న జాతకులకు పంచమం కుంభం అవుతుంది. కుంభానికి అధిపతి మళ్ళీ శని కాబట్టి వీళ్ళు కూడా శనీశ్వర ఆరాధన వల్ల వీళ్ళు కూడా అంటే అదృష్టాన్ని ఇస్తారనమాట ఈ పంచమాధిపతి అనేది. సో పంచమాధిపతి యొక్క దేవతారాధన చేసుకోవడం వల్ల ఈ రాశుల వాళ్ళకు విశేషమైనటువంటి యోగవంతమైనటువంటి జీవితం వస్తుంది. అదేవిధంగా వృశ్చికానికి పంచమము మీనం అవుతుంది. సో మీనానికి అధిపతి మళ్ళీ గురువు అవుతారు. కాబట్టి గురువు అనగా దత్తాత్రేయ స్వామి, శివారాధన, ఈ విధంగా దక్షిణామూర్తి ఆరాధన చేయడం వల్ల వృశ్చిక లగ్న జాతకులు ఎంతో అభివృద్ధిలోకి వస్తారు. అదేవిధంగా ధనస్సు లగ్నం నుంచి వీళ్ళకు పంచమం మేషం అవుతుంది. మళ్ళీ మేషానికి అధిపతి కుజుడు. ఈ కుజునికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. వీళ్ళు హనుమాన్ ఆరాధన కానీ సుబ్రహ్మణ్య ఆరాధన కానీ చేసుకోవడం వల్ల వీళ్ళు అదృష్టాన్ని పొందుతారు. అదేవిధంగా మకర లగ్న జాతకులు, మకరానికి పంచమాధిపతి అయినటువంటి వృషభం అనగా దీనికి అధిష్టాన దేవత శుక్రుని యొక్క అధిష్టాన దేవత లక్ష్మీదేవి. సో వీళ్ళు శుక్రవార నియమాన్ని పాటించడము, లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసినట్లయితే వీళ్ళకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. అదేవిధంగా కుంభలగ్న జాతకులకు పంచమం మిథునం అవుతుంది. సో ఈ మిథునానికి అధిపతి బుధుడు, అంటే బుధుడి యొక్క అధిష్టాన దేవత విష్ణుమూర్తి. వీళ్ళు బుధారాధన కానీ బుధవార నియమాన్ని పాటించడం కానీ లేదంటే అదేవిధంగా విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవడం, విష్ణు సహస్రనామాలు చదవడం వల్ల వీళ్ళకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. నెక్స్ట్ మీన లగ్నం నుంచి పంచమము కర్కాటకం అవుతుంది. కర్కాటకము అనగా చంద్రునికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి. వీళ్ళు కూడా చంద్రుని యొక్క ఆరాధన కానీ లక్ష్మీదేవి ఆరాధన చేసినట్లయితే వీళ్ళకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ విధంగా మేషలగ్నం నుంచి చూసుకుంటే వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, ఈ విధంగా పంచమాధిపతి యొక్క వాళ్ళు ఆ దేవతారాధన చేసుకొని లబ్ధి పొందగలరని ఆశిస్తూ నేటిలో మీ స్వప్న.